హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన 'పెంకుటిల్లు' అనే నవలను ధారావాహికగా వినేస్తున్నాం కదండి. నిన్నటి భాగంలో వాసు సూరిగాడిని పావలా కావాలని అడుగుతాడు. సూరిగాడు వాళ్ళతో ఆటలాడి డబ్బులు సంపాదించుకోమంటారు. ఇంకా తరువాత కథ ఏం మలుపు తిరుగుతుందో ఇవాళ వినేద్దామండి. చిన్నప్పుడు ఎప్పుడో పక్క ఇంటి వాళ్ళతో ఆడటం తప్పితే వాసుకి ఈ ఆటలో ప్రావీణ్యం లేదు. కానీ ఇలా తప్పనిసరి అయ్యేసరికి ఎలాగో అలా ఆట ఆడటానికి పూనుకున్నాడు. సూరిగాడు ముందుగా ఒక పావలా బదులిచ్చాడు. దాంతో వాసు ఆడి గెలుచుకోవాలి. ఈ ఆటలో చేతులు తిరిగినా ఆ మిగతా వాళ్ళతో అలాగే ఆడాడు. కాని అప్పు తెచ్చుకున్న పావలా 10 నిమిషాల్లోనే అయిపోయింది. నా దగ్గర డబ్బు అయిపోయింది అన్నాడు బిక్కమొహం వేసి. సూరిగాడు ఇంకో పావలా ఇచ్చి ఆడమన్నాడు. వాసు నిరాకరిద్దామనుకున్నాడు. కాని సూరిగాడు ముఖం చూసేసరికి భయం వేసింది. మళ్ళీ ఇంకో 10 నిమిషాలన్నా గడవకముందే అది కూడా అయి ఊరుకుంది. ఏమైనా సరే నేనింక ఆడను అన్నాడు వాసు మొండి ధైర్యంతో లేచి నిల్చుంటూ. ఎందుకని అని అడిగాడు సూరిగాడు. ఆడదలుచుకోలేదు అని వాసు కఠినంగా సమాధానం ఇచ్చాడు. సరే అయితే నాకు ఇవ్వాల్సిన బాకీ ఇచ్చి వెళ్ళు సూరిగాడు గదమాయించాడు. నా దగ్గర డబ్బు లేదని ఇందాకే చెబుతినిగా అన్నాడు. నాకదేం తెలియదు. కావాలంటే మళ్ళీ అప్పు ఇస్తాను ఆడు, లేకపోతే నా డబ్బు నాకు ఇచ్చి మరీ కదులు అన్నాడు సూరిగాడు. నా దగ్గర ఏమీ లేదే ఎలా ఇచ్చేది అన్నాడు వాసు. నీ దగ్గర ఏమీ లేదా అన్నాడు. ఊహూ అన్నాడు వాసు. సూరిగాడు అదేదో భయంకరమైన భంగిమ పెట్టి బిగ్గరగా నవ్వాడు. నీ దగ్గర ఏమీ లేదు కదూ, అయితే నీ జోబులోనిది ఏమిటి అన్నాడు. వాసు భయంతో జోబుని గట్టిగా పట్టుకొని పెన్ను అన్నాడు. అదిచ్చేసేయ్ అన్నాడు సూరిగాడు. ఇవ్వను, ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు. ఇవ్వవు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ముఖంలో ముఖం పెట్టి భీకరంగా చూశాడు సూరిగాడు. తరువాత గిరుక్కున తిరిగి, ఒరేయ్ చూడండ్రా, వీడు మనకి డబ్బు బాకీ ఉన్నాడు, కానీ ఇవ్వడట. వీడికేం శిక్ష విధిస్తే బాగుంటుంది అన్నాడు. ఇంతలో ఉరి అని అరిచాడు ఒకడు. కాదు చిత్రవధ అన్నాడు మరొకడు. ఇంకో బుద్ధిమంతుడైన కుర్రాడు సానుభూతితో కలగజేసుకుని, పాపం కాస్త బాకీకి ఇంత పెద్ద శిక్ష విధించడం ఏమీ బాగుండలేదు, వీడిని దేశ బహిష్కరణ చేద్దామన్నాడు. మహా లావువాడు దిగివచ్చాడయ్యా, పెద్ద సానుభూతిపరుడు. నా సంగతి తెలుసుగా, లాంజాన్ సిల్వర్ లాంటి వాడిని. అడ్డు వచ్చిన ప్రతి ఒక్కడిని నరికేస్తాను. తస్తదియ్యా, నా దగ్గర మాటంటే మాటే. చెప్పండి వీడికి, ఈ వాసుగాడికి ఉరిశిక్ష బాగుంటుందని నేను ఉద్దేశిస్తున్నాను. మీలో ఇది ఎంతమందికి ఇష్టమో చేతులెత్తండ్రా అన్నాడు. కొంచెంసేపు అంతా నిశ్శబ్దంగా ఉండి అందరి ముఖాలు భయంతో పాలిపోయి ఉన్నాయి. నెమ్మదిగా వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకోసాగారు. సూరిగాడు మహా ఉయిరుడిలాగా గర్జిస్తూ, చెప్పండి, భయపడి చేస్తారేంటి? మీలో ఒకరికి దమ్ముల్లేవా? హూ అని తుపుక్కున ఉమ్మేసి, తస్తదియ్యా చవడ పిడుగులు, ఒక్కడూ పనికిరాడు అని గొనుక్కుంటూ, నా పేరేమిటో తెలుసా? లాంజన్ సిల్వర్ అని ఘీంకరించాడు. ఒక్కసారి చేతులన్నీ పైకి లేచాయి. సూరిగాడు అంతా కలియజూసి, భేష్, మాటంటే అలా ఉండాలి అని లేచి వాసు దగ్గరకు వచ్చాడు. వాడి ముఖాన్ని 2 చేతులతో పట్టుకొని క్రూరంగా చూస్తూ, మరేమిటి, వీళ్ళంతా నిన్ను చంపేద్దామంటున్నారు. డబ్బు ఇస్తావా చేస్తావా అన్నాడు. ఇస్తాను ఇస్తాను అని గొనిగాడు వాసు. వాసు ఇందాకటి నుంచి ఇదంతా తెల్లబోయి పరికిస్తూ ఉన్నాడు. వాడి శరీరమంతా చెమటలు పట్టిపోయింది. గజగజమని వణుకుతున్నాడు. సూరిగాడు కళ్ళు విజయగర్వంతో ప్రకాశించాయి. రైట్, అది మంచి పిల్లవాడు చేసే పని అన్నాడు చిటిక వేస్తూ. కాని అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరికి ధర్మ సందేహం వచ్చింది. ఎలా ఇస్తాడు? ఇందాక లేదని అన్నాడు గదా, ఇంటికి పోయి తీసుకువస్తాడా అన్నాడు. ఇంటి దగ్గర మాత్రం దొరుకుతుందని నమ్మకం ఏమిటి? ఛస్, అదంతా నీకెందుకురా, దొంగతనం చేసి తీసుకువస్తాడు, జోబులు కొట్టి తీసుకువస్తాడు. నువ్వు నోరు మూసుకో అన్నాడు సూరి. ఈ మాటలు విన్న బాసుకి ఒళ్ళు జల్లుమంది. తనని వీళ్ళంతా కలిసి దొంగతనం చేయమని ప్రోత్సహిస్తున్నారు. ఇందాక స్కూల్లో ఆ వెధవ కూడా ఇదే సలహా ఇచ్చాడు, దొంగతనం చేయమని. వాసుకి కళ్ళు తిరిగినట్లు తోచింది. మగతక ఏదో కలలో అంటున్నట్లు, అలాగే అలాగే చేస్తాను అంటున్నాడు. ఆగు, సూరిగాడు ఒక్క అరుపు అరిచి ముందుకు వచ్చాడు. నువ్వు మళ్ళీ వస్తావని మాకు నమ్మకం ఏమిటి అన్నాడు. అయితే ఏం చేయను అన్నాడు వాసు. అంతదాకా ఈ పెన్ను మా దగ్గర ఉంచు అని సూరిగాడు చొరవగా వాడి జోబులో నుంచి పెన్నులాగి తీసుకుని, ఇహ పో అన్నాడు. వాడు అలా పెన్ను తీస్తుంటే వాసుకి చెప్పలేని బాధ కలిగింది. అది కొనడానికి ముందు ఎంత చరిత్ర ఉందో అక్కడున్న వాళ్ళలో ఒక్కడికి తెలియదు. దానిని అన్నయ్య చేత కొనిపించటానికి తను ఎంత అవస్థపడ్డాడో, ఎన్ని రోజులు పోరు పెట్టాడో, ఎన్నిసార్లు ఏడిపించాడో, అదంతా స్మృతిపదంలో ఒక్కసారి మెదిలినట్లయింది.
అందరి వంక ఒక్కసారి అసహ్యంగా చూసి ఇంటివైపు శరవేగంతో పరుగెత్తాడు వాసు. ఇంటికి పోయేసరికి అంతా నిశ్శబ్దంగా కనిపించింది. అమ్మ వంట ఇంట్లో ఎక్కడో ఉంది. అక్కయ్య ఎక్కడుందో కనిపించలేదు. ఇవాళ పేకాట స్నేహితులు అప్పుడే వెళ్ళిపోయినట్లున్నారు. నాన్న ఒక్కడే ఆ గదిలో మంచం వేసుకుని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అన్నయ్య గదిలోకి వెళ్ళాడు. అన్నయ్య డ్రాయర్ సొరుగులో ఏవేవో చిల్లర డబ్బులు ఉంటాయని అతనికి తెలుసు. వాటిని ఇప్పుడు తను సంగ్రహించాలి. ఒకసారి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ డ్రాయర్ని సమీపించాడు. వాడి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. క్షణక్షణానికి ఉలిక్కి పడుతున్నాడు. ఇటువంటి పనులు వాడికి అలవాట్లేదు. ఒక మూల నుంచి తప్పు, పాపం అని అనిపిస్తోంది. చెయ్యి వెనక్కి ముందుకి ఆడుతోంది. చేద్దామా వద్దా అన్న ఆ రెండిట్లో మొదటితే ఎక్కువగా ప్రోత్సహించగా, ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఒక పాపకార్యం చేశాడు. 12 ఏళ్ల కుర్రవాడు వాసుదేవరావు. ఎలా లోపలికి పోయాడో అలాగే బయటకు వచ్చాడు. వాడి అదృష్టవశాత్తు ఇంట్లో వాళ్ళెవరూ చూడలేదు. ఒకసారి నలుపక్కలా చూసి 6 మైళ్ళ దూరంలో ఆ రహస్య ప్రదేశానికి దౌడు తీశాడు. వగరుస్తూ వచ్చిన వాసుని చూసి సూరిగాడు ముందుకు వచ్చి తెచ్చావా అన్నాడు. వాళ్ళంతా ఆటమాని వీడి రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉన్నారు. ఒక దిబ్బ మీద చుట్టూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. చౌకరకం సిగరెట్లు పెదాల మధ్య ఇరికించి రకరకాలుగా పొగ వదులుతున్నారు. వాళ్లలో వాళ్ళు నవ్వుకుంటూ పేలుకుంటూ కులాసాగా ఉన్నారు. ఊ అని గొనిగాడు వాసు. ఇటు పడెయ్యి సూరిగాడు చేయి చెప్పాడు. వాసు చేతిలోంచి వాడి చేతిలోకి ఏదో విసురుగా పడింది. లెక్క చూసుకుని సంతోషంగా భేష్ మంచి పిల్లవాడు, ఎప్పుడూ ఇలాగే చేస్తాడు. ఒరేయ్ వాడి పెన్ను ఎవరి దగ్గర ఉంది, ఇచ్చేయంట్రా అని అరిచాడు. అందులోంచి ఒకడు అది కాదు సూరి, వీడి పెన్ను ఇవ్వకుండా ఎగవేస్తే మరి చేసేదేమిటి అన్నాడు. ఛ అలా వీల్లేదు అని క్రోధంతో గర్జించాడు. ఒరేయ్ నేనంటే ఎవరో తెలియటం లేదు మీకు, నేనెవర్నో తెలుసా, లాంజెస్ సెల్వర్ని అని ఆవేశంతో ఒళ్ళు తెలియక కుంటుకుంటూ ముందుకు వచ్చాడు. వాసుకు తప్ప అక్కడున్న వాళ్ళలో ఎవరికీ నవ్వాగలేదు. విరగబడి పగలబడి నవ్వేశారు. తూత్ మీలో ఒక్కరికీ బుద్ధి లేదు. ఇంకొక క్షణం తర్వాత ఎవడు పళ్ళన్నా బయటకు కనిపించాయంటే వాణ్ణి ఇదిగో ఈ కాలితో తంతాను ఊ అని గీంకరించాడు. నిజంగా ఒక క్షణం సేపట్లో అంతా సద్దుమణిగిపోయింది. సూరిగాడు ముందుకు వస్తూ ఇదిగో ఈ పెన్ తీసుకో, డబ్బు లేకుండా మళ్ళీ ఈ ప్రాంతానికి రాబోకు, తెలిసిందా అని అరిచాడు. వాసు ఈ బెదిరింపులకు అదిరింపులకు జవాబులిచ్చే స్థితిలో లేడు. ఆ పెన్ను కాస్త జోబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. ఎక్కడికి పోవాలి, ఏం చెయ్యాలి, ఇవే వాణ్ణి వేధిస్తున్న ప్రశ్నలు. ఎన్ని గుండెలతో ఇంటికి వెళ్తాడు? అన్నయ్య డబ్బు చూసుకోకుండా ఉంటాడా? ఈవేళ చూసుకుంటే ఏం జరుగుతుంది? ఎవరిని అనుమానిస్తాడు? అనుమానించి ఏం చేస్తాడు? ఇవన్నీ వాసు మదిలో మెదులుతున్నాయి. వాడికి ఆలోచించడానికి కూడా భయం వేయసాగింది. తన ఇంట్లో వాళ్ళు ఎవరైనా వీధుల్లోకి వచ్చినా కనిపించకుండా ఉండాలని వాళ్ళెవరూ సాధారణంగా వచ్చే అలవాటు లేని కొత్త బజారు వైపు పోయి అటూ ఇటూ తిరగసాగాడు. వాడి వళ్ళు బట్టలు చెమటతో తడిసిపోయి గలీజుగా కనిపిస్తున్నాయి. పల్చని వాడి జుట్టు, ఉత్తప్పుడే సరిగా దువ్వుకోని వాడి జుట్టు గాలికి కొబ్బరి పీచులాగా నలువైపులా పడింది. ఏమిటో ఆలోచనలు వాడి హృదయాన్ని కాల్చివేస్తూ ఉంటే వాడు చీటికి మాటికి ఏడుస్తున్నాడు. పొంగి పొర్లి వచ్చే దుఃఖాన్ని అరికట్టుకోలేకుండా ఉన్నాడు. జుట్టు పీక్కుంటున్నాడు. తిరిగి బజార్లు తిరుగుతున్నాడు. ఏడ్చి ఏడ్చి వాడి కళ్ళు ఎర్రబడిసాగాయి. బలహీనం లాంటిది ఆవరించగా నీరసాన్ని ఆపుకోలేక అప్పుడప్పుడు తూలిపోసాగాడు. బాగా దాహం వేసింది. ఒకచోట ఆగి పంపు దగ్గర నీళ్లు తాగాడు. కళ్ళు తిరగటం ఇంకా తగ్గలేదు. ఎవరూ లేని చోటు చూసుకుని ఒక ఇంటి అరుగు మీద ముడుచుకొని కూర్చున్నాడు. ఎండ బాగా తగ్గిపోయే వరకు అలాగే కూర్చొని ఉన్నాడు. కానీ ఏమీ చెయ్యకుండా అలా కూర్చొని ఉండటం చాలా కష్టమైన విషయంలాగా ఉంది. అయినా ఇక్కడ చేయగలిగింది కూడా వాడికి ఏమీ కనిపించలేదు. ఇల్లు అనేది ఒక విచిత్రమైన ఆకర్షణ. ఎంత ఇష్టం లేకపోయినా, ఎంత భయపడినా దాన్ని విడిచిపెట్టి ఉండటం సాధారణంగా సాధ్యమైన విషయం కాదు. ఇల్లు విడిచి ఉండవలసినంతటి బలీయమైన కారణం, అంతటి నిబ్బరం వాడికి లేవు. మెల్లగా లేచి ఇంటిదారి పట్టాడు. ఆకస్మికంగా ఆకాశమంతా మేఘావృతం కావటం వల్ల చీకటిగా లేకపోయినా మసకగా ఉంది. తడబడుతూ నడుస్తూ వాసు ఇంటికి చేరాడు. మిగతా ఎవరూ ఏం చేస్తోంది వాడు గమనించే స్థితిలో లేడు. అన్నయ్య ఏం చేస్తున్నాడో చూడాలి. సాధ్యమైనంత వరకు ఎవరికీ కనిపించకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఆ గది దగ్గరకు చేరి కిటికీలోంచి లోపలికి చూశాడు. అన్నయ్య, అవును పెద్దన్నయ్య. ఏం చేస్తున్నాడు? ఎందుకంత కంగారుగా విసుగ్గా కనిపిస్తున్నాడు? ఒక పక్కకు ఒదిగి చాటుగా డ్రాయర్ వైపు చూశాడు. సొరుగంతా చెల్లాచెదురుగా ఉంది.
చూసే ఉంటాడు. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో ఏం జరుగుతుందోనని అక్కడే నిల్చొని చూస్తూ ఉన్నాడు వాసు. అక్కగారు ఇంతలో ప్రవేశించేసరికి, చూడమ్మాయి, ఎప్పుడూ లేనిది ఇవాళ ఓ చిత్రం జరిగింది అన్నాడు అన్నయ్య ఆమె వంక అమాయకంగా చూస్తూ. ఏమంటున్నావన్నాయ్ అని అడిగింది. నా డ్రాయర్ సొరుగులో పెట్టుకున్న డబ్బులు మాయమైనాయి. ఎట్లా పోయినాయో ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. రాధ కూడా విస్మయపూర్వకంగా, బాగా చూసావా అన్నాయ్ అని అడిగింది. ఆ, ఒక్కసారా రెండుసార్లా, అంతా గాలించాను అన్నాడు. ఏమై ఉంటుందంటావు అన్నది రాధ. 2-3 నిమిషాలు అలా తర్జనా భర్జనలు పడ్డాక చివరికి వాసు అనుకున్నదంతా అయింది. మొదటిగా నారాయణ అనలేదు, రాధే అంది. వాసు ఇలాంటి పనులు చేయడు, కాని ఇప్పుడు గుర్తుకు వస్తుంది. పొద్దున నన్ను పావలా అడిగాడు, వాడేమైనా అని నసిగింది. ఇంకా ఏదో చెప్పబోయింది. కాని వాసు అంతవరకే వినగలిగాడు. వాడి హృదయం బోర్న ఏడ్చింది. ఇంతకాలంగా తెచ్చుకున్న మర్యాద, గౌరవం అన్నీ భస్మీభూతం అయినట్టయింది. ఈ ఇంట్లో ఇక తల ఎత్తుకొని తిరగటం ఎట్లా? పారిపోవాలి, ఇక్కడి నుంచి ఇహ పారిపోవాలి అనుకున్నాడు. వాడికి ఇంక ఒళ్ళు తెలియలేదు. కళ్ళు చీకట్లు కమ్మసాగాయి. అలాగే బయటకు వచ్చి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా పరిగెత్తసాగాడు. ఒక దారి తెన్ను లేదు. పాముల మెలికలు తిరిగిపోయాడు. చిరుతల లంఘించాడు. ఆయాసం వచ్చింది. అయినా పరిగెత్తటం మానలేదు. కళ్ళు మసగ్గా కనిపించసాగాయి. అప్పుడప్పుడు ఎదురుగా వస్తున్న మనుషులను ఢీకొడుతున్నాడు. కాళ్లకు ఎన్నో దెబ్బలు తగలాయి. బళ్ళు, కార్లు పక్కల నుంచి రివ్వుమని వెళ్ళిపోతున్నాయి. ఇంకా పరిగెత్తుతున్నాడు. పక్క సందులో నుంచి జయ్యమని టర్నింగు తిరిగిన కారును వీడు చూసుకోలేదు. చివరి క్షణంలోనే తెలివి తెచ్చుకుని వాసు కెవ్వుమని అరిచి వెంటనే తెలివిని కోల్పోయాడు. హాల్లో లోపల ద్వారం యువతలుగా కొంచెం ఒదిగి నిలబడి లోపల ఏదో పనిలో ఉన్న శకుంతలతో, ఒకసారి ఇలా వస్తారా అన్నాడు ప్రకాశరావు. ఎందుకు? లోపల నుంచే అన్నది శకుంతల. ఒకసారి బయటకు రాకూడదా అన్నాడు. శకుంతల అలాగే బయటకు వచ్చి తన విశాల నయనాలతో అతని వంక చూసి చిన్నగా నవ్వుతూ, చెప్పండి బాబూ అంది. మీకంత విసుగ్గా ఉంటే చెప్పనులేండి అన్నాడు. విసుగు లేదు, ఏమీ లేదు. పని గిని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చునేదానికి విసుగేమిటి అంది శకుంతల. ప్రకాశరావు బిక్కముఖం వేసి తల కొనుక్కుంటూ, అంతా నా కర్మ. ఇంతకీ నే చెబుదామని వచ్చిందేదో మర్చిపోయాను అన్నాడు. శకుంతల విరగబడి నవ్వుతూ, ఇంత మతిమరుపు ఉన్నవారు లా చదువుతున్నారు. లా అంటే తల బద్దలయ్యేటంత విషయాలని అవగాహన చేసుకోవాలని మీరే చెప్పారు. అవన్నీ ఎలా గుర్తుంచుకుంటారబ్బా అంది చూపుడు వేలు బుగ్గ మీద ఆనించి. ఆమె ముఖంలో కొంటెతనం, ఆశ్చర్యం ఇత్యాది భావాలన్నీ వెల్లివిరిసి మాయమైపోయాయి. ప్రకాశరావు ఈసారి కొంచెం చనువు తీసుకుంటూ, నే చెబుతున్నాగా, ఇన్నాళ్ళు నేను చదువుకుని అనుభవం సంపాదించి తెలుసుకున్న విషయం ఏమిటంటే, లా చదవటం కంటే ఆడవాళ్లతో మాట్లాడటం చాలా కష్టం అని అన్నాడు. అయితే లా చదవటం ఇంత తేలికని నేను అనుకోలేదు. ఉన్న ఊరు విడిచి ఈ ఊళ్ళో అష్టకష్టాలు పడి చదువుకునేది ఇంత తేలికైన దానికన్నమాట అన్నది శకుంతల. అవును అన్నాడు. ప్రకాశరావు ఇలా ఒప్పుకోవటం చూస్తే శకుంతలకు ఇంకా నవ్వొచ్చింది. భలే వారే, మీరింకా ఏమిటో ఖండిస్తారనుకున్నాను అంది. మొదటనే చెప్పాను, మీ ఆడవాళ్ల మాటల్ని ఖండించేతంత శక్తి సామర్థ్యాలు నాకు లేవని అన్నాడు. అయితే ఆ విషయం గురించి మాట్లాడటం ఆపి మీరు వచ్చిన పనేమిటో చెప్పండి అన్నది శకుంతల. ప్రకాశరావు ఇబ్బందిగా, ఆ విషయం నాకు గుర్తు ఉంటే ఇంత సంభాషణ జరపవలసిన అవసరం ఏముంది? సరేలేండి, సాయంత్రంలోగా గుర్తు చేసుకొని చెబుతాను అని వెళ్ళిపోదామని చేతిలో పుస్తకాలు పట్టుకొని వెనక్కి తిరిగి 2-3 అడుగులు వేశాడు. ఇంతలో హఠాత్తుగా ఏదో స్ఫురించగా, ఉండండి, గుర్తుకు వచ్చింది అని గబుక్కున వెనక్కి తిరిగి జోబులో నుంచి 3 5 రూపాయల కాగితాలు బయటకు తీశాడు. మీ అద్దె పూర్తిగా ఇవ్వట్లేదనుకోండి, ఈ 15 జమ కట్టుకోండి అన్నాడు. శకుంతల కొంచెంసేపు స్తబ్దురాలై నిలబడి తర్వాత అతని వంక చిరాగ్గా చూస్తూ, బాగా ఆలోచించుకునే ఇస్తున్నారా అంది. అతను ఆశ్చర్యంగా, అదేమిటి, నేను రూంలో ఉంటూ అద్దె చెల్లించడంలో అంత బాగా ఆలోచించవలసింది ఏముంది అన్నాడు. కాని మిమ్మల్ని అద్దె ఇవ్వమని ఎవరూ ఒత్తిడి చేయలేదే అన్నది శకుంతల. ఇది మరీ బాగుంది. మీరు ఒత్తిడి చేసేదాకా ఇవ్వకుండా ఊరుకోవటం మర్యాద ఏమిటి అన్నాడు. శకుంతల తలుపుకు ఆనుకొని నిలబడి అతని వైపు చూడకుండానే, మీరు అనవసరంగా వాదన పెంచటం నా అభిమతం కాదు. చూడండి, మీరెలా అనుకుంటే అలానే చేయవచ్చు. డబ్బు చేదా ఏమిటి? నిక్షేపంగా అద్దె తీసుకుంటాం. ఇలా వాయిదాల పద్ధతిలో చెల్లించడమే నాకు నచ్చలేదు. అంతా ఒకేసారి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అని చీర కొంగు ముఖం మీదకి లాక్కుంది. అతన్ని చూడకుండా ఉండటం కూడా ఆమె అభిలాష కావచ్చు. ఆ మాటలు ఆమె ఏ అభిప్రాయంలో అన్నదో ప్రకాశరావుకి బోధపడలేదు. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవటంలో ఈ పరాయి ఊరు అబ్బాయి ఇలాగే చాలాసార్లు పొరపాటు చేశాడు.
ఈ మాటలు గంభీరంగా అందో లేక నౌతాలికి అందో కూడా అతనికి తెలియదు. అందుచేత ప్రాణాలొగ్గ పెట్టుకొని, చూడండి శకుంతల గారు, మీ ముందు రహస్యం దాచవలసిన అవసరం లేదు. నేనేమీ డబ్బున్నవాడిని కాదు. చదువు కోసం ఈ ఊరు వచ్చాను. మీకు బాకీ ఉన్నదంతా ఒక్కసారిగా ఇవ్వటానికి నాకు ఎలాగూ శక్తి సామర్థ్యాలు చాలవు. ఉన్నప్పుడైనా ఇలా అప్పుడప్పుడు ఇవ్వకుండా నా దగ్గరే ఉంచుకుంటే నా అవసరాలకే ఆ డబ్బంతా ఆహుతవుతుంది. నేనిప్పటికీ మీకు చాలా రుణపడి ఉన్నాననే విషయం ఎప్పుడు గుర్తుకు వచ్చినా సిగ్గుతో చచ్చిపోతున్నాను. ఈ డబ్బైనా తీసుకోండి అన్నాడు. శకుంతల ఇంకా అతని వైపు చూడకుండానే కొంచెం ఆగి, అయితే ఆ బల్ల మీద పెట్టి వెళ్ళండి అంది. ప్రకాశరావు ఆమె ఆజ్ఞను పాటిస్తూ అలానే పెట్టి వెళ్ళిపోయాడు. గుమ్మం వరకు వెళ్ళాక ఎందుకో అతన్ని శకుంతల మళ్ళీ పిలిచింది. అవును, మీ గది తాళం చెవి ఇచ్చి వెళ్తారా అంది. ఏమనుకున్నాడో ఏమిటో, ఎందుకు అని ప్రశ్నించకుండానే ఆమె కోరిన వస్తువు జేబులోంచి తీసిపెట్టి వీధిలోకి వెళ్ళిపోయాడు. కొన్ని క్షణాల వరకు శకుంతల అలా శూన్యంలోకి చూస్తూ నిలబడింది. ఆమెకు తెలియకుండానే ఆమె నేత్రాల నుంచి కన్నీళ్లు స్రవించాయి. పమిడి చెంగుతో వాటిని తుడుచుకొని ఒక క్షణం సేపు తటస్థంగా నిలబడిపోయి తర్వాత తాళం చెవి తీసుకుని ప్రకాశరావు గది తలుపులు తెరిచి లోపలకు ప్రవేశించింది. ఉదయమే వచ్చి పని మనిషి ఆ గది కూడా ఊడ్చిపోవటం వల్ల శుభ్రంగా ఉంది. ఒక పక్క గోడవారగా చాపపరిచి ఉంది. ప్రైవేటు కుర్రవాళ్ళు దాని మీద కూర్చొని చదువు నేర్చుకుని పోతారు. ఉన్న కొద్ది పుస్తకాలు తలుపులు మూసి ఉన్న కిటికీలోనే కింద భాగంలో ఒక వరుసలో అమర్చి ఉన్నాయి. తలుపులు వేసి ఉన్న వాన వచ్చినప్పుడు జల్లు సందుల గుండా వచ్చి పుస్తకాల మీద పడుతుంది. అందుకని ఎప్పుడైనా వర్షం వచ్చిన రోజున ప్రకాశరావు ఆ పుస్తకాలు స్థలం మార్చి సర్దుకోవటంలో పడే అవస్థ ఆమె ఎరిగే ఉంది. ఒకటి రెండు సార్లు సహాయపడింది కూడా. ఒకే ఒక కుర్చీ ఆ కిటికీ ఎదురుగా వేసి ఉంది. ఆ క్షణంలో శకుంతలకు తన ఇంటిలోని ప్రతి గది, ప్రతి అలంకరణ గుర్తుకు వచ్చింది. ఆ మొత్తం గృహానికి ఈ గదికి ఎంత భేదం ఉంది, ఎన్ని విషయాల్లోనో వ్యత్యాసం ఉంది. ఇది ఓ ఆశ్రమంలా ఉంది. గదిలో ఒక మూల గోడకి వివేకానందుడి పటం వేలాడుతోంది. పేదరికంలో నిర్మలత్వం ఉందన్న విషయం ఆమె కళ్ళకిప్పుడు స్పష్టంగా గోచరించింది. ఆ గదిలో ఇంకా ఏమేమి ఉన్నాయో మరిగించింది. ఇంతవరకు చూడక కాదు, అందులో ప్రవేశించక కాదు, ఇవాళ అందులో ఉన్న సాధన, సంపత్తి, అంతరంగిక స్వరూపం క్షుణ్ణంగా పరిశీలించాలనుకుంది. కిటికీ పక్కగా గోడకు బట్టలు తగిలించుకునే కుక్కెం కట్టబడి ఉంది. ఒక పైజమా, లాల్చీ దానికి వేలాడుతున్నాయి. ఆ పైజమా చాలా శిథిలావస్థలో ఉంది. లాల్చీ కూడా ఇంచుమించు అంతే. ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రకాశరావు అవే ధరిస్తూ ఉంటాడు. ఒక మూల పెద్ద ట్రంకు పెట్టె తప్ప వేరే సామాగ్రి ఇంకేమీ లేవు. ఆ పెట్టె తాళం కూడా వేసిలేదు. ఎందుకో శకుంతలకు అది తెరవాలనిపించింది. ఆ పని చేయకూడదేమోనన్న సంశయం ఆమెను కొద్దిగా పీడించకపోలేదు. కాని ఆ వ్యక్తి మీద ఇన్నాళ్లుగా సంపాదించిన అధికారం, సేకరించిన చనువు వల్ల ఆమె ఎక్కువగా సంశయ చిత్తురాలు కాలేకపోయింది. మోకాల మీద నేల మీద కూర్చొని కొద్దిగా వంగి వణుకుతున్న చేతులతో మూత తెరిచింది. 2-3 జతల లాగులు, చొక్కాలు అందులో ఉన్నాయి. అందులో ఒక జత ఆమె దృష్టిని ఆకర్షించింది. ఏదైనా కాలేజీ ఫంక్షన్లో ఉన్నప్పుడు, ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్ళవలసి వచ్చినప్పుడు అతను వేసుకునే దుస్తులవి. నాన్నగారు రోజూ ఆఫీసుకు పోయేటప్పుడు మామూలుగా వేసుకునే దుస్తులతో వాటిని పోల్చుకునేసరికి ఆమె హృదయం ద్రవించింది. ఇంకా ఏదో దినకృత్యాలకి పనికి వచ్చే వస్తువులును, కాగితాలు అటువంటివి అందులో ఉన్నాయి. ఒక మూల 2-3 రూపాయి కాగితాలు కనిపించాయి. అంతే అతని వస్తువులు. వీటితో అతను నెలంతా ఎలా గడుపుతాడో అర్థం కాలేదామెకు. పెట్టె మూత వేస్తూ ఉండగా ఒక మూల సూదీ దారం కనిపించాయి. ఆ దృశ్యం చూసి భరించలేని బాధతో మూత చప్పున వదిలేసింది. ఆమె కళ్ళ నిండా నీళ్లు నిండాయి. కుర్చీలోకి వచ్చి కూర్చొని ముందున్న బల్ల మీద 2 మోచేతులు ఆనించి అరచేతులతో ముఖం ఉంచుకొని ఆలోచించసాగింది. ఏమిటి ఈ మనిషి ఇంత నిరాడంబరంగా, నిర్వికారంగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఎక్కడో ఉన్న తన వారి స్థితి గురించి ఎంతైనా మనసులో పెట్టుకుంటాడేమో గాని ఆప్తురాలిగా ప్రవర్తిస్తున్న తనతో మాట వరుసగైనా చెప్పడేం? అవన్నీ మనసులో ఉంచుకొని సహించగలుగుతున్నాడా? అతనికి ఎంత తక్కువ డబ్బు వాళ్ళు పంపించేది తనకు తెలుసు. ఈ కొంచెం ధనంతో జీవితాన్ని నెట్టివేయటం అసంభవం. రోజు సరిగ్గా భోజనం కూడా చేస్తాడో లేదో తనకు తెలియదు. శకుంతల హృదయమంతా జాలితో నిండిపోయింది. తన ముందు అతను రహస్యంగా ఉండనవసరం లేదని ఇందాక అన్నాడు. కాని ఆ మాట నిజం కాదు. తన బాధల్ని కప్పిపుచ్చుకోవాలని, నిశ్చింతగా పైకి కనబడాలని అతను సదా ప్రయత్నిస్తున్నాడు. తనతో అతను అబద్ధాలు చెప్పటం లేదన్న మాట నిజమే కాని నిజం కూడా చెప్పటం లేదన్న మాట అబద్ధం కాదు. ఆలోచిస్తున్న కొద్దీ ఆమె గుండె కరిగిపోసాగింది.
ఆ సమయంలో ఆమె ఊహలు ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థాయిలో విహరించాయి. రోజూ చూస్తున్న ఈ పరాయి ఊరి పేదవాళ్ల అబ్బాయి వివిధ రకాలుగా ఆమె కళ్ళ ముందు రూపుధరించాడు. ఏ విధంగా చూసినా, అతనంటే ఏ రూపంలో చూసినా ఆమెకు జుగుప్సా భావం కలగట్లేదు. ఆ వ్యక్తిని అదుపాజ్ఞల్లో పెట్టాలని, అతనికి ఏ లోటు రానీయకుండా కాపాడుకుంటూ ఉండాలని ఆమె నిశ్చయించుకుంది. మెల్లగా లేచి బయటకు వచ్చి తలుపు వేసింది. ఇందాక బల్ల మీద ప్రకాశరావు పెట్టిన 3 5 రూపాయల నోట్లు అలాగే ఉన్నాయి. ఏదో తోచి అవి తీసుకుని మళ్ళీ గదిలోకి వెళ్లి పెట్టెలో ఒక మూల పెట్టి ఉంచింది. వంట మనిషి, పనివాడు తప్ప ఇంట్లో ఎవరూ లేరు. దృఢ నిశ్చయంతో తన గదిలోకి వెళ్లి హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ఆమె ముఖం అప్పుడు వింత తేజస్సుతో వెలిగిపోయింది. అంతవరకు లోపల ఏదో పని చేస్తున్న రంగయ్య ఆమెకు ఎదురుగా వచ్చి ఎక్కడికమ్మా అని ప్రశ్నించాడు. బజారుకు వెళ్తున్నాను రంగయ్య, ఇంట్లో ఉండు జాగ్రత్తగా అంటూ చెప్పులు తొడుక్కొని విసురుగా బయటకు వెళ్లిపోయింది శకుంతల. ఆమెకు ఎక్కువగా బజార్లో తిరగటం అలవాట్లేదు. ఎంతో అవసరం ఉంటే గాని వెళ్ళదు. అదైనా ఎక్కువగా తండ్రితోనే వెళ్తూ ఉంటుంది. ఆమె స్వభావానికి ఎక్కువగా తిరగటం సరిపడదు. అందుచేతనే 2 ఏళ్లు 4 మైళ్ళ దూరంలో ఉన్న కాలేజీలో చదివిన మిగతా వాళ్ళకి పట్టుబడిన అభ్యాసాలు ఈమెకు పట్టుబడలేదు. అదీకాక చిన్నప్పటి నుంచి నిరాడంబరంగా అలంకరించుకోవటం, మితిగా ప్రవర్తించటం ఆమె అలవర్చుకుంది. ఇటువంటి స్వభావం ఎక్కువగా చదువుకున్న వాళ్ళకి గిట్టకపోవచ్చు. అందుచేతనే అక్కడక్కడ స్నేహితులు ఉన్నా వాళ్ళ ఇంటికి తను పోవటం గాని, తన ఇంటికి వాళ్ళు రావటం గాని తరచుగా సంభవించదు. ఇవాళ బస్సులో ఒక స్నేహితురాలు తారసపడింది. శకుంతల ఆమెను చూసి చిరునవ్వు నవ్వి పలకరించింది. ఈ మధ్య బొత్తిగా కనపడటం మానేశావు అందామె. శకుంతల నవ్వి, ఏం చేయను, నాకు అన్నీ చేద్దామని ఉంటుంది, ఏమీ చేయలేకపోతాను అంది. ఈ మాట అంటున్నప్పుడు ఆమెకు ఒక బెంగాలీ రచయిత అన్న మాట గుర్తుకు వచ్చింది. ఎక్కువ తీరిగ్గా ఉన్నప్పుడే మనం ఏ పని చేయలేకపోతాము, తీరిక లేనప్పుడు ఎలాగో తీరిక చేసుకొని ప్రతి పని చేయగలుగుతాము అని. ఇంక తరువాత కథ ఏ మలుపు తిరుగుతుందో రేపటి భాగంలో వినేద్దామండి. ఇంతవరకు విన్న ఈ ధారావాహిక కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ ధారావాహిక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు చేసిన ఒక లైక్ వల్ల మన ఛానల్ ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.